దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. మీరు చేయు పనిలోను ప్రయత్నములోను దేవుడు మహాకృపను అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం 2వ దినవృత్తాంతాల గ్రంథము 19వ అధ్యాయం 11వ వచనం. ధైర్యం వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. ప్రియమైన సహోదరి సహోదరా, దేవుడు అనేక విషయాల్లో నిన్ను ముందుకు లేవనెత్తటానికి, నిన్ను ఆశీర్వదించటానికి, బలపరచటానికి, నీ జీవితంలో అధికమైన మేలులతో నింపటానికి నీ వెనువెంటే ఉండి నడిపిస్తున్నాడు. అనేక దైవ సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు, వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్నాడు. మాట్లాడే దేవుడు నీతో అంటున్నాడు, నువ్వు ధైర్యంగా ఉండు. ఎందుకంటే నీ జీవితంలో మేలు జరిగించాలని తగిన సమయంలో దేవుడు నీకు ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ నువ్వు లోకంలో పడిపోయి నానా విధాలుగా దేవుడికి దూరం అయిపోయి నువ్వు జీవిస్తున్నావు. కాబట్టి నీ ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోలేకపోతున్నావు. కాబట్టి ఈరోజు కొన్ని విషయాల్లో నువ్వు మేలు చేసి విసుకుపోతున్నావేమో. ఎంతకాలం నేను మేలు చేసినా నాకు హాని జరుగుతుంది, నా కుటుంబానికి మేలు జరగట్లేదు, నేను నష్టపోతున్నానని బాధపడుతున్నావేమో. అందుకనే దేవుడు అంటున్నాడు, ఈరోజు మేలు చేయటందు మీరు విసుకకుండా ఉండండి. మీరు ధైర్యం వహించి ముందుకు వెళ్ళి మేలు చేయండి. యెహోవా దృష్టిలో మాత్రమే, యేసుక్రీస్తు నామంలో మాత్రమే నేను మేలు చేస్తాను నిలబడితే ధైర్యంగా దేవుడు తగిన సమయాన్న నీకు ప్రతిఫలాన్ని జరిగిస్తూ ఉంటాడు. కీడు చేస్తే కీడు వృధాగా పోదు, మేలు చేస్తే అది వ్యర్థంగా పోదు. ఎప్పటికీ మేలు నీ జీవితంలో దేవుడు అధికమైన కార్యాలు జరిగిస్తాడు. అందుకే దేవుడు అంటున్నాడు, మేలు చేయుటకి నేను ఎదురు చూస్తూ ఉన్నాను. నా చెంతకొచ్చి నువ్వు నన్ను అడిగినట్లయితే సమస్త కార్యాల్లో కూడా ఎలాగైతే అబ్రహామును ఆశీర్వదించానో, యోబుని 2 ఆశీర్వాదంతో మేలు చేశానో, నష్టపోయిందంతా ఎలాగా కలగజేశానో, అటువంటి కృపలో నిన్ను వర్ధిల్లంప చేసి ఆశీర్వదించి ప్రతి కార్యాన్ని కూడా అభివృద్ధి పరిచి నడిపిస్తాడు. అట్టి కృప దేవుడు దయచేయను గాక.